కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ 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 ఓకే ఓకే లక్ష్మణరావు గారు, మసన్నారావు గారు ఆడియో క్లియర్ గా ఉందా? మసన్నారావు గారు ఆడియో క్లియర్ గా ఉందా? ఉందండి. మసన్నారావు గారు, మీ అభిప్రాయం ఏంటి? జరుగుతున్నటువంటి చర్చ అయితే ఓకే, మళ్ళీ ఇంకా కూడా అంటే భారతీయ జనతా పార్టీ వైసీపీకి ఇంకా దగ్గరగానే ఉంది, రెండు పార్టీల మధ్య ఇంకా సంబంధాలు మంచిగానే ఉన్నాయి. టీడీపీ చూసుకున్నా వైసీపీ చూసుకున్నా రెండు టీంలు బి టీంలే. గతంలో మనకి ఎలక్షన్ లో ఒక వాయిస్ వినిపించింది, ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీజేపీకే మద్దతు ఇస్తుంది, లేదంటే బీజేపీయే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంటుంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వాయిస్. స్టిల్ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. మీరు ఏదైతే ప్రశ్న అడిగారో అది దాదాపుగా 100% కరెక్ట్ అయిన విధానం అండి. వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న విధానాన్ని మీరు చెప్పారు. బీజేపీ అనేది ఇక్కడ బలపడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బలపడిపోయింది. 25 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ జేబులో ఎప్పుడూ ఉంటారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. సీనియర్ ఎంపీ, గతంలో మన సీనియర్ రాజకీయవేత్తగా చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తారు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల విషయంలో వీళ్ళు ఎవరు పోరాడరు. వాళ్ళు వ్యక్తిగతంగా సంబంధించి తెలుగుదేశం కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలు కావచ్చు, ఈవెన్ జనసేన కూడా గతంలో ప్రత్యేక హోదా గురించి ఆయన పాచిపోయిన లడ్లని చెప్పి ఎట్లా అన్నారో, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రత్యేక హోదా కోసం నేను నిలదీస్తాను, మెడకాయలు ఉంచుతాను, తలకాయలు ఉంచుతానని చెప్తాడు. కానీ అసలు విషయం వచ్చేసరికి మాత్రం బీజేపీ పెద్దల ముందు తలకాయలు ఉంచారు. అది అర్థం కాని విషయం మనకి. నేను ఇప్పుడు చెప్తాను ఒక విషయం. రామ్నాథ్ కోవింద్ గారు ఎలక్షన్ వచ్చింది బీజేపీకి, అప్పుడు మనకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన దానిలో బీజేపీ కూడా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళంటే జతకట్టి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అనివార్యం, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసింది కదా 2014. సో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు, జగదీప్ ధన్కడ్ గారు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కూడా మీరు ఇందాక చెప్పారు సార్, అన్కండిషనల్ గా విజయసాయిరెడ్డి గారు వెళ్తారు, మేము ఓకే సార్ మీకు ఓకే మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పేస్తారు. అసలు అడక్క ముందే కూడా ఆట్లైన్ వెళ్ళిపోయింది అప్పట్లో. సో సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అందరూ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు యూట్యూబ్ లో కొట్టండి, మేము దానికి సపోర్ట్ చేయము ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు. ఓటింగ్ రాగానే మొత్తం ఎంపీలందరూ కలిసి గంపకొత్తగా ఓటేసేసారు బీజేపీ. సో ఇవన్నీ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం, ఆయన 3.5 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు బీజేపీతో. ఆయన ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజ్ అన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తుంది ఎక్కడ వెనకడిపోతామని చెప్పేసి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మళ్ళీ ఆయన బీజేపీకి వైదొలిగిన పరిస్థితి. అంటే మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో రాష్ట్రంలో బీజేపీ ఉండాల్సిన అవసరం లేదు. బీజేపీకి 25 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు మొత్తం కూడా ఉన్నారు గంపకొత్తగా. రాజ్యసభ కానీ వీళ్ళెవ్వరూ కూడా రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, దాన్ని నిలదీయరు. రాష్ట్రానికి విభజన హామీలు రావాలి, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ రావాలి, రాష్ట్రం వెనకబడి ఉంది, మీకు పరిశ్రమలు రావట్లేదు, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, సందర్భం వచ్చినప్పుడైనా నిలదీస్తారనుకుంటే తలకాయలే ఉంచుతూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే బీజేపీ కోalition లో ఉంది కాబట్టి, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ స్టేట్ లో ఉంది కాబట్టి. ఈయన 20 రోజుల్లో, ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన 20 రోజుల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిసిన సర్కారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తుంది, నరికేస్తున్నారు మా కార్యకర్తలను అని చెప్పేసి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని చెప్పారు. తర్వాత ప్రత్యేక హోదాకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిధులు రావట్లేదు, బీజేపీ మోసం చేస్తున్నారన్నారు. ఇక్కడ పెద్దగా మాట్లాడరు, ఇక్కడే మాట్లాడతారు. ఇప్పుడు ఇది అవకాశం కదా, ఇప్పుడు అవకాశం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని నిలదీయమనండి, మీరు ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారు నరేంద్ర మోడీ గారు, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్కండిషనల్ గా ఇప్పుడు దిగిరండి, మా సపోర్ట్ కావాలంటే గనక మీరు మా స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక నిరభ్యంతరంగా ఒక ప్రకటన చేయండి, ఎప్పటికీ ప్రైవేటు పరం చేయం, ప్రత్యేక హోదా పలానా తేదీతో ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పండి. ఇంకొక చిన్న పాయింట్ మసన్నారావు గారు, ఇంకొక చిన్న పాయింట్ రీసెంట్ గా జరిగినటువంటి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీస్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లో చేసినటువంటి, ఎక్స్ లో చేసినటువంటి పోస్ట్ మనం చూస్తే ఎన్నిక రద్దు చేయాలి, ఇక్కడంతా కూడా అక్రమంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, కేంద్ర బలగాలతో ఈ ఎన్నిక మరోసారి నిర్వహించాలంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. కేంద్రంలో అయినా ఇక్కడైనా ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే కదా, మీరు అక్రమాలు చేయాలనుకుంటే ఇంకా తేడా ఏముంది?
ఎందుకు కేంద్రం మీద అంత విశ్వాసం ఏంటి, ఇక్కడ పోలీసుల మీద అంత విశ్వాసం లేకపోవడం ఏంటి? నేను అదే చెప్తున్నా. విషయం ఏంటంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసినప్పుడు ఆయన డిఎంకే సపోర్ట్ కావాలన్నారు, ఎన్సీపీ సపోర్ట్ కావాలన్నారు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళి లాబింగ్ చేశారు, మా ధర్నాకు వచ్చి కాసేపు ప్రసంగించండి, మాకు సపోర్ట్ చేయండి అని. కానీ వింతగా ఆ పక్షాలన్నీ ఇప్పుడు ఈవీఎంలకు వ్యతిరేకంగా సిఈసిని కూడా అభిశంసించబోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వింతగా నరేంద్ర మోడీ గారిని కాకుండా రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తారు. ఏమో రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయరు, రాహుల్ గాంధీ గారి సపోర్ట్ మాకెందుకు లేదు, మమ్మల్ని ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు, ఇక్కడ ఈవీఎంల కారణంగా మేము అన్యాయానికి గురయ్యాం కదా, మా గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేది బేలగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఇప్పుడైనా సరైన రాజకీయ స్టాండ్ తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఏదైతే వక్ఫ్ బిల్లులో వ్యతిరేకించారో, మాకు మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము మీకు సపోర్ట్ ఇవ్వం, మా రాష్ట్రానికి న్యాయం చేయండి ఎప్పటికైనా అనే ఒక స్లోగన్ తీసుకుంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించే అవకాశం ఉందని నేను చెప్తా. రైట్, ఓకే. సూర్యనారాయణ రాజు గారు, గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఒక్కసారిగా